ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీన పడ్డది కాబట్టే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు। సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికలు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు జరుగుతున్నాయని అన్నారు। గ్రామాల్లో ఉన్న పట్టభద్రులకి 50 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు పోవాలన్నారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ వేస్తే మళ్లీ ప్రజాప్రభుత్వంలో డిఎస్సీ వేయడం జరిగిందన్నారు। బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలను మన 10 నెలలు ఇచ్చామన్నారు। రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో లేకుండా బీజేపీతో ఒక లోపాయకార ఒప్పందం చేస్తున్నారని ఆరోపించారు। మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 0 సీట్లు రావడం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ అన్నారు। ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా గ్రంథాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనమనేని చక్రధర్ రెడ్డి, సంగీత శ్రీనివాస్, చొప్పదని ప్రకాష్, దొమ్మాటి నర్సయ్య, ఏళ్ల పాలరెడ్డి, జలగం ప్రవీణ్, హైమత్, సూర దేవరాజు, మడుపు శ్రీదేవి, అడపు చంద్రకళ, వెలుముల స్వరూప, కాముని వనిత తదితరులు పాల్గొన్నారు।
చేస్తున్న కార్యక్రమం ఆకర్షించిన సందర్భంలో
వాళ్ళు అంటే రేపటి నుంచి తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడే వాళ్ళందరూ కలిసే వాళ్ళని ముఖాము సమావేశం జరుగుతుంటే మీకు దళితులతో సమావేశం బాగుంటుంది కూడా ఆలోచించి ఆ కార్యక్రమం కూడా సహకరించి మన ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన సందర్భం వారికి ఈ ప్రాంతంలో నిర్మించి కార్యక్రమం చేయాలని సందర్భంగా మనం నరేంద్ర రెడ్డి గారు వ్యక్తిగా తెలిసి ఆల్మోస్ట్ బ్రాండ్ సందర్భంలో అభివృద్ధి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి నరేంద్ర రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా గ్రామంలో వెళ్ళింది గ్రామంలో కుటుంబంలో కలిసి వాళ్ళకి పరిచయాలు ఆ సంస్థలో చదువుకున్న వాళ్ళు క్రమంలో మనం వారికి గట్టిగా ఆలోచించబడి ఈ 10 రోజులు కాస్త కష్టపడితే మనం ఎన్నికల్లో గెలిస్తే మనకు స్థానిక ఎన్నికల్లో ఊష్టంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. ఆ కుటుంబం చేసేసినందరూ కూడా ప్రయత్నం చేయాలి. క్రమంలో పనిచేస్తూ రావాలని సందర్భంగా మనం చేస్తూ ఈరోజు గమనించే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు క్యాండిడేట్ పెట్టలేదు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం పైన వచ్చే ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేస్తుందంటే క్షేత్ర స్థాయిలో బలహీనపడ్డదానికి నిరసనగా డిఫరెంట్గా భారత సందర్భంలో మనం వారికి సంబంధించి ఓట్లను బీజేపీ సందర్భంలో మనం ప్రజలందరినీ కూడా పట్టభద్రులందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుల అబద్ధ ప్రచారం నమోదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఎస్సీ వరద కాలువ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి మిడ్ మోనెట్ ప్రాజెక్టు ద్వారా మలన్న సాగర్ కు నీటిని అందించి అక్కడి నుంచి సిరిసిల్ల నియోజకవర్గానికి సాగునీరు అందించడం జరుగుతుందని ముస్తాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్తాబాద్ మండలం నామాపూర్లో కేకే మహేందర్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ అవే అబద్దాలతో పబ్బం గడుపుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీటలు వారి పగుళ్లు వార్చి దాన్ని నిరుపయోగంగా ఉంచగా చుక్క నీరు లేని కాళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్ మానేరులకు ఎలా నీరు వస్తుందని ప్రశ్నించారు. 1,00,000 కోట్లతో నిర్మించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కేటీఆర్ ఆ పార్టీ నాయకులు రైతులను తప్పుదో పట్టిస్తూ గోదావరి జిల్లాలు కాళేశ్వరం ద్వారా అందుతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 9వ ప్యాకేజీని పండబెట్టిన కేటీఆర్ ఇప్పుడు మల్లన్న సాగర్ తో ఎగువ మానేరులకు ముస్తాబాద్ కు గోదావరి జిల్లాలో వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారని అన్నారు. 9, 10వ ప్యాకేజీలను పూర్తి చేయని అసమర్థ కేటీఆర్ తన తప్పును తప్పిపుచ్చుకునేందుకే కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలో వస్తున్నాయని గ్లోబల్ ప్రచారానికి తెరలేపారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. వారు చేసిన తప్పులకి ప్రజలు శిక్షించి అధికారం కోల్పోయేలా చేసి కాంగ్రెస్ కు పట్టం కట్టిన విషయాన్ని మర్చిపోయారని ఆరోపించారు. ఇక్కడి ప్రాంత రైతులకు సాగుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్సీ వరద కాలువల ద్వారా మల్లన్న సాగర్ తో ఎగువ మానేరు నింపి కాలువల ద్వారా గ్రామాల్లో చెరువులను కుంటలను గోదావరి జలాలతో నింపుతున్నామని పేర్కొన్నారు. మంత్రిగా పనిచేసి సీనియర్ నాయకుడిగా చెప్పుకునే సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు నకీర్తి కనకవ్వ అనే రైతుకు రైతు భరోసా తక్కువగా పడ్డదని అబద్ధ ప్రకటనలు చేసి అబాసు పాలయ్యాడని అన్నారు. కనకవ్వకు 11 గుంట్ల స్థలం ఉండగా ఆమెకి 1,650 రూపాయలు బ్యాంకులు జమ చేశామని ఆమెకు 31 స్థలం ఉన్నట్లు హరీష్ రావు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. నిజాలు తెలుసుకోకుండా పత్రికలు టీవీల్లో కనబడడం కోసం అసత్య ప్రచారాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తే 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ చేసిన ప్రకటనను కేటీఆర్ అబద్ధమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ జెడ్పీసీ గుండం నర్సయ్య, పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, మాజీ ఎయిమ్స్ చైర్మన్ అంజన్ రావు, అనిల్ తదితరులున్నారు. సుందిల్లా అన్నారం బ్యారేలు కూడా బొంగలవాడి బీటల వారినాయి. నేషనల్ సేఫ్ డ్యామ్ అథారిటీ వచ్చి ఈ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచడం వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గత వర్షాకాల సీజన్లో ఒక్క చుక్క నీరును కూడా ఇందులో ఉంచడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు సేఫ్టీ మెజర్స్లో చెప్పడం వల్ల గత వర్షాకాలంలో ఒక్క చుక్క నీరును కూడా కాళేశ్వరంలో ఉంచకుండా వచ్చిన నీరును వచ్చినట్టే సముద్రంలోకి పంపిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, దేశమంతా తెలుసుగా. కూలిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ, వీటి ద్వారా ఇవాళ అన్ని చెర్లల్లో అటు ఎల్ఎండి, ఇటు మిడ్మానేరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, ఇలా అన్ని ప్రాజెక్టులలో కూడా అన్ని ట్యాంకులలో కూడా నీరును నింపింది ఆ రోజు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ ద్వారా మాత్రమే నింపడం జరిగింది ఇవాళ. ఇది వాస్తవం. దీన్ని పక్కన పెట్టి ఇవాళ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి ఈ ప్రాంత సమస్యలను కూడా మర్చిపోయిండు. ఆయన ఇక్కడ రైతుల ఇక్కట్లను కూడా మర్చిపోయిండు. ప్రజల సమస్యలను పట్టించుకుని మానేసిండు. చుట్టపు చూపికి అప్పుడప్పుడు వస్తాడు, పెళ్లికో పేరండానికో ఎప్పుడో ఒకసారి చుక్క తగ్గిపడ్డట్టు వచ్చిండు. ఇవాళ రైతులకు ఇక్కట్ల గురించి కానీ వాళ్ళ కడగండ్ల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ రైతుల పక్షపాత పార్టీ. వాళ్ళ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగానైతే వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయాన్ని రైతుల పాలిట పండగ మార్చాలన్న ధ్యేయం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిర్ణయాలు తీసుకొని సమాజంలో రైతును తలెత్తుకునే దిశగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేకమైన కడగలకు గురి చేసింది. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ విధంగా చేసిందో మీ అందరు కూడా తెలిసి వాళ్ళ ఇలా రైతు బంధిస్తున్నా అని చెప్పి రైతులకు రావాల్సిన అనేకమైన సబ్సిడీలను అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని, పనిముట్లపైన ఇవ్వాల్సిన సబ్సిడీని, డ్రిప్పులపైన కానీ స్ప్రింక్లర్లపైన కానీ అలాగే గ్రీన్ హౌస్లపైన కానీ వీటన్నింటిపైన రావాల్సిన సబ్సిడీని కూడా ఎత్తేసింది. వాళ్ళ ఒక రైతు బంధునేసి ఇవన్నీ కొట్టింది. ఎడమ చేతితో ఇచ్చుకుంటా కుడి చేతితో లాగేసింది అన్నింటిని కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే రైతు పక్షపాతిగా మళ్ళీ ఇలా అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టపోతే ఎకరాకు 10,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేసింది నిజం కాదా అని చెప్పి నేను అంటున్నా. ఇక్కడ పంటలకు నీళ్లు లేవని చెప్పి ఇవాళ రైతాంగం అల్లాడుతుంటే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు నిమ్మకు నీరెత్తకుంటున్నాడు. ఇలా పార్టీలు అధికారంలో ఉంటాయి పోతాయి. ఇలా నేను అధికారంలో ఉంటేనే నేను పని చేస్తా అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన పని ఏం లేదు. ఇక్కడ 9th ప్యాకేజీని పండబెట్టిండు. 10th, 11th, 12th ప్యాకేజీ నుంచి రావాల్సిన పంట పొలాలకు రావాల్సిన పంట కాలువను ఎక్కడ కూడా తవ్విన పాపాన పోలేదు. ఇవాళ రైతులు రంగనాయక సాగర్లో శ్రీరామ సాగర్ ఎల్లంపల్లి వరద కాలువ ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ మిడ్మానేర్లో, ఎల్ఎండిలో, శ్రీరామ్ సాగర్ మన రంగనాయక సాగర్లో, అక్కడి నుండి మల్లన్న సాగర్లో కూడా నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇలా కాళేశ్వరం నీళ్ళు కావవి. ఇలా వీళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అని చెప్పి. కాళేశ్వరం ఖాళీ అయిపోయింది. ఎప్పుడు నువ్వు చేసిన అవినీతి వల్ల కాళేశ్వరం ఇలా బొంగబడిపోయింది. ఇలా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును వృధా చేయకుండా, ప్రజల కష్టార్జితాన్ని సొంతంగా వాడుకోకుండా ఇలా ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి కానీ శ్రీరామ్ సాగర్ కానీ వరద కాలువ కానీ వచ్చిన నీళ్ళే ఇవాళ మనకు శ్రీరామ రక్షక మిగిలిన. దీని ద్వారా తేటతెల్లమైంది ఏంటంటే కాళేశ్వరం అనేది కేవలం కేసీఆర్ తన జేబులు నింపుకోవడానికి కట్టిన ప్రాజెక్ట్ అని తేటతెల్లమైంది. ఇవాళ ఏవైతే నీళ్ళు వచ్చి మిడ్మానేర్లు ఉన్నాయో, అప్పర్ మానేర్లు ఉన్నాయో, అదే మాదిరిగా మల్లన్న సాగర్లు ఉన్నాయో, రంగనాయక సాగర్లు ఉన్నాయో, అవన్నీ కూడా నీళ్లు వరద కాలువ దారులు వచ్చినాయి తప్ప ఇలా కాళేశ్వరం దారులు వచ్చినాయి కాదు. ఇవాళ ఒకవైపు రైతులకు పంట పొలాలకు నీళ్లు కావాలని చెప్పడితే ఈయనకు నిమ్మకు నీరెత్తినట్టు, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టు దేశమంతా బయలుదేరిండిగా రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటూ తిరుగుతాడు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు పంట పొలాలకు నీళ్ళు లేవంటే వచ్చి ప్రభుత్వానికి విన్నవించిన పాపాన పోలే ఇంతవరకు.
అయినా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా ఇవాళ మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి అప్పర్ మానేరు డ్యాంలోకి నీళ్ళు ఇప్పించడం జరిగింది. అదే మాదిరిగా రంగనాయక సాగర్ నుంచి 10th, 11th ప్యాకేజ్, 12th ప్యాకేజీల ద్వారా రావాల్సిన ఇలా ముస్తాబాద్ చెర్లకు నీళ్ళు ఇప్పించడం జరిగింది మల్లన్న సాగర్ నుంచే. అదే మాదిరిగా రంగనాయక సాగర్ నుంచి 10th, 11th ప్యాకేజీల ద్వారా ఇలా తంగలిపల్లి మండలం కూడా నీళ్ళు ఇప్పించడం జరిగింది. ఇలా ప్రతిష్టాత్మకంగా చేయాల్సిన 9వ ప్యాకేజీ కూడా పండబెట్టిండు సార్ ఇవాళ. నిజంగానే ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసినట్టయితే యువరాజు నేను, రారాజు నేను, నేనే ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి అని చెప్పుకున్న కేటీఆర్ గారు మరి రంగనాయక సాగర్ కింద ఉన్న సిద్దిపేట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంటే ఇలా ఏం చోద్యం చూసుకుంటూ కూర్చున్నాడు అని నేను అంటున్నా. ఇలా నీ కాన్స్టిట్యున్సీలోకి రావాల్సిన పంట పొలాలకు నీరందించడానికి కావాల్సిన పంట కాలువలను ఇలా నువ్వు ఎందుకు తవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఇలా 9th ప్యాకేజ్ కంప్లీట్ అయితే ఎల్లారెడ్డిపేట మండలం, వీర్నపల్లి మండలంలో ఒక 10,000 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట మండలంలో కొంత ఇంతవరకు మించుమించు 30,000 ఎకరాలు ఇలా మళ్ళీ అప్పర్ మానేరు డ్యాంలకు పేనెం మండలకు నీళ్లు పోతే ఇంచుమించు 18 నుంచి 20,000 ఎకరాల స్థిరీకరణ జరుగుతుండే. వెరసి సిరిసిల్ల ప్రాంతంలో 106,000 చిలుకు ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుండే. మరి ఈ పరిమంతుడు ఎందుకు పని చేయలేదని నేను అంటున్నా. ఇవాళ దశాబ్దాల పోరాట ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఇల్లంతకుంటలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఇల్లంతకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా అనంతగిరి పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఇల్లంతకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి మరియు మండల పార్టీ అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ 2001లో టీఆర్ఎస్ స్థాపించి ఉద్యమ జెండా ఎత్తిన కేసీఆర్ 14 ఏళ్లు ఆ జెండా దించలేదని, తెలంగాణ సబ్బండ జాతిని ఏకదాటిపై తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఉద్యమంలో భాగస్వాములు చేయడం కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ఏదైనా మంచి చేయాలనుకుంటే, ప్రజలకు మేలు జరుగుతుందంటే కేసీఆర్ ఎక్కడ రాజీ పడరని, అందుకు నిదర్శనం తెలంగాణలో అమలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని అన్నారు. గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మండల కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కట్ చేయడం, బాణాసంచా పేలుస్తూ చాలా సంబరాలు జరుపుకున్నాం. వివిధ గ్రామాలలో అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, ఆయన పుట్టినరోజు అంటేనే తెలంగాణ మొత్తం ఒక పండగ దినం, ఒక పర్వదినంగా జరుపుకోవడం జరుగుతుంది. యావత్ తెలంగాణ మొత్తం గౌరవనీయులు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుడు ఆరోగ్యాలతో ఉంటూ ఆయన యొక్క సేవలు మళ్ళీ తెలంగాణకు చేయాలి, సమకూర్చాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఇప్పుడు ఆయనను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆయన నిండు నూరేళ్లు ఆయుడు ఆరోగ్యాలతో జీవిస్తూ తన మునుముందు భవిష్యత్ తరాలు అందరికీ తెలంగాణను పరిపాలన అందించాలనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు మండల తరపున, మండల ప్రజల తరపున, బీఆర్ఎస్ కుటుంబం తరపున మేము కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిలవగానే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నేను ఈ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ స్థాపికుడు, తెలంగాణ సమైక్యవాదుల చేతుల మోసపోతున్నటువంటి అన్ని రంగాల్లో, విద్య కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, అన్ని రంగాల్లో మోసపోతున్నటువంటి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించినటువంటి మహోన్నతుడు, అదేవిధంగా తెలంగాణ రైతు బాంధవుడు, తెలంగాణ విశాల హృదయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలు తెచ్చినటువంటి వీరుడు, ధీరుడు కేసీఆర్ గారి పుట్టినరోజు అంటే మా అందరికి కూడా ఈరోజు పండగ రోజు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాణసంచా పేల్చుకుంటూ, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం కానీ, వివిధ గ్రామాల్లో మొక్కల కార్యక్రమం కానీ, ఎందుకంటే కేసీఆర్ గారి హరితహారాన్ని ప్రేమించింది కాబట్టి హరిత స్వప్నక తెలంగాణగా మలిచిన సందర్భంలో వారికి హరిత కానుకలుగా ఇచ్చేందుకు కూడా పలు చోట్ల మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర
కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కాళేశ్వరం జలాలతో పంటలు పండుతున్నటువంటి రైతాంగం ఒక దిక్కు, అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్తో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఒక దిక్కు, అదేవిధంగా విద్యాలయాలు వైద్య విద్య కానీ అదేవిధంగా సాంకేతిక విద్య కానీ అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంలో ఈరోజు దేశంలోని అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉంచినటువంటి కేసీఆర్ గారు అంటే వీరందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేక అభిమానం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ ప్రజలను బతుకులు మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని కూడా మోసపూరితమైనటువంటి బూటకపు హామీలు ఇచ్చి గద్దెరెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళించాలంటే కేసీఆర్ గారు రావాలని చెప్పి ప్రతి ఒక్క రైతు, విద్యార్థి, యువకుడు, మహిళ అన్ని రంగాల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నటువంటి సందర్భం కూడా మేము గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు మరొకసారి రావాలని, కేసీఆర్ గారి ఆయురారోగ్యాలతో ఉండాలని, నిండు నూరేళ్లు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇల్లంతకుంట మండలం పక్షాన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పక్షాన, అన్ని వర్గాల పక్షాన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుముందు కూడా ఈ సందర్భంగా పురస్కరించుకొని మునుముందు కేసీఆర్ గారు వెంట వీర సైనికులు మేము అందరం నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్. గంభీరావుపేట మండలం రత్నగిరిపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి మేడాలమ్మ, కేతమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రత్నగిరిపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి మేడాలమ్మ, కేతమ్మ, రేణుక ఎల్లమ్మ జమదగ్నిత కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజు గంపలు ఎదుర్కొంట, వీరంగాదాలు వేయుట, పుట్ట బంగారం తెచ్చుట, ముత్యాల పోలు పట్టుట, సుంకు పట్టుట కార్యక్రమాలు ఘనంగా యాదవ సంఘం నాయకులు నిర్వహించారు. ఒగ్గు పూజారులు ఇటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, కుల బాంధవులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలతో పాటు పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గులాబీ నాయకులు హఠాత్తుగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి నేతృత్వంలో స్థానిక శ్రీ శివకేశ్వర ఆలయంలో పార్టీ నాయకులు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక భోజనం నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ని కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖరరావు జన్మదిన పురస్కరించుకుని స్థానిక శ్రీ తిరుమల నరసింహంలో రోగులకు నాయకులు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కళను సహకారం చేసిన మహానాయకుడని కొనియాడారు. 9.5 పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు కేవలం కేసీఆర్ తోనే సమాన న్యాయం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. అలాంటి
నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు, శక్తి అని. అలాంటి నాయకుడు మనకు ఉండడం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ రాష్ట్ర ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెడతారని వెల్లడించారు. ఆ మహావ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ సెస్ డైరెక్టర్లు ఏనుగు విజయరామారావు, కొమ్ము బాలయ్య, ఉమ్మడి జిల్లా మాజీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, మాజీ పట్టణ అధ్యక్షుడు రాచముడి సంతోష్రావు, నాయకులు కొండా శ్రీనివాస్ గౌడ్, చెవుల మల్లేష్ యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ యాది మల్లేశం, శీలం జనాభాయ్, మాజీ సర్పంచ్ నల్లా నరసయ్య, మాజీ ఎంపీటీసీ కంచం మంజుల, మహిళా నాయకురాళ్లు దప్పెడ రేణుక, స్వర్ణలత, భాగ్యలక్ష్మి, కుర్ర సావిత్రి, నవీన, ముస్తాబాద్ మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, సడిమెల ఎల్లం, తాడేపు ఎల్లం, ఆనందరావు, కోడూరి భరత్, కంచం నరసింహులు, స్వామి, శ్రీనివాస్, ముక్క మల్లయ్య, శాడ శ్రీనివాస్, ఈడుగుల సంతోష్, సోషల్ మీడియా వారియర్స్ పర్దిపేట వెంకటేష్, బద్దిపడిగే నందు తదితరులు ఉన్నారు. మరియు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మా మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరియు ఇక్కడ మన తిరుమల నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో మన పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మా కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలి, మన తెలంగాణని సస్యశ్యామలం చేయాలి అని చెప్పేసి మేము ఎప్పుడు సార్ ఉంటే మన తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. అది మన ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఈరోజు మన చెరువులు మత్తడి దూకుతున్నాయంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ సార్. అందరూ ప్రజలు, రైతులు, అందరు సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఈ రెండింటిని ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా వేరువేరుగా చూడలేం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అట్లాంటి మహానుభావుడు తెలంగాణ ఉద్యమం చేసి 14 ఏళ్ళు ఎంతో కష్టపడి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ ప్రజానికాన్ని, యావత్ సమాజాన్ని ఒక్క తాటిపై హింస లేకుండా, హింసకు తావు లేకుండా ఒక్క తావుపై నడిపించి కేంద్రం రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ వారి యొక్క జన్మదినం సందర్భంగా మేమందరం కూడా ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దేవుని దగ్గర పూజలు చేసి ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ గారు ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఈ తెలంగాణ ప్రజలకు లాభమైందని ఆ భగవంతుని ప్రార్థించి వారి యొక్క తెలంగాణ తల్లి దగ్గర వారి యొక్క సంబరాలు చేసుకొని ఇవాళ తిరుమల నర్సింగ్ హోమ్లో ఒక ప్రత్యేకమైంది. కేసీఆర్ గారికి తిరుమల నర్సింగ్ హోమ్ ప్రత్యేకమైంది ఏంటంటే కేసీఆర్ గారే ఈ నర్సింగ్ హోమ్ను 1985లో ప్రారంభించారు. ఇవాళ కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన నర్సింగ్ హోమ్ను మేము అందరం ఇక్కడ ఉన్న పేషెంట్లకు వారికి కొన్ని పండ్లు ఫలాలు అందించడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరావు గారు కూడా పూర్తి స్థాయిలో సేవ చేస్తున్నారు. ఇవాళ వారి హాస్పిటల్లో మేమందరం కూడా వచ్చి ఇలా పేషెంట్లకు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ముందే చెప్పిన కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇలా కేసీఆర్ గారి జన్మదినం యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒక పండుగ. ముఖ్యంగా కేసీఆర్ గారి జన్మదినం రాబోయే రోజుల్లో రైతు పండుగ రోజు కూడా అయింది. ఇలా రైతులను ఎక్కువగా ఇష్టపడ్డది, రైతును రాజు చేయాలని పేపర్ల మీద మాటలకు కాకుండా ఇవాళ చేసి చూపించిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ ఒకటే ఉదాహరణ, మన 10 అవసరం లేదు, బయట ఎన్నో విద్యను చెప్పిండి అవన్నీ చెప్పుకుంటూ పోతే పొద్దుతుంది. ఇవాళ కేసీఆర్ గారు చేసింది మన కళ్ళమ్మ కూడా కనిపించేది ముస్తాబాద్నే ఉంది. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ అత్యంత కరువు ప్రాంతం. మానేరు ఉన్నప్పటికీ నర్మాల నుంచి నీళ్ళు వచ్చినప్పటికి కూడా కొద్ది ప్రాంతమే వచ్చేది. అది కూడా ఒకసారి అది నీళ్లు దేవుడు కరుణించి మానేరు నిండితే సెకండ్ క్రాప్ ఖర్చు. ఇవాళ రేపు వర్షాభావం చూస్తున్నాం, వర్షాలు లేవు, మానేరు నిండిన పరిస్థితి, అది కూడా రాని పరిస్థితి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా ఇవాళ నర్మాల చెర్లకు నీళ్ళు వస్తున్నాయి, నిండుతుంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ కాలువతోటి ఇట్లా రాజక్కపేట వరకు వచ్చి దుబ్బాక నుంచి మనం అక్కడ 10 ఏళ్ల కింద పెద్ద మీటింగ్ పెట్టినాం. కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి మద్దికుంట శివార్లో మంచి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజే ఈ మల్లన్న సాగర్ కాలువకు అంకురార్పణ జరిగింది. ఇవాళ గ్రావిటీ ద్వారా రాజక్కపేట చెరువు నిండి రాజక్కపేట నుంచి మద్దికుంట చెరువు కూడా బ్రహ్మాండంగా నిండి మత్తలు వారుతున్నాయి. ఎంత అద్భుతమైన దృశ్యం ఇవాళ మన కళ్ళమ్మ కూడా కనిపిస్తుంది. ఒక 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఎండాకాలంలో మత్తలు దుంకుతాం అనుకున్నామా మనం? దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మస్తు విషయాలు చెప్తారు. ఇలా మనం అంతా మన కళ్ళమ్మ కూడా జరిగింది, మనం వాస్తవం ఏంది గ్రహించాలి.
ఇవాళ ఎన్ని పొలాలు, ఒక రైతు 5 ఎకరాలు అంటే బ్రహ్మాండంగా దర్జాగా రాజులేక 5 ఎకరాలు నాటేసుకుంటుండు. గతంలో ఎండాకాలంలో 5 ఎకరాలంటే 2 ఎకరాలు ఎకరం, ఎందుకంటే పారది నీళ్లు గుంజుకపోతాయని భయం ఉండు. ఇవాళ నీళ్ళు వస్తాయనే ధైర్యం ఉంది. ఎక్కడి కేసీఆర్ నీళ్లు మల్లన్న సాగర్ తోటి వస్తాయని ఇవాళ మద్దికుంట చెరువు నిండి, మత్తడి వారి లింగంకుంట నిండి, లింగంకుంట నీళ్లు కూడా ముస్తాబాద్ పెద్ద చెరువుకి వస్తున్నాయి. అట్లనే రాజక్కపేట చెరువు నిండి మోయిన్కుంట వాగు ద్వారా ముస్తాబాద్ కూడా చెరువులు నీళ్ళ పడ్డాయి. ఇలా ముస్తాబాద్ చెరువు నింటే బదనకాలకు, తిరుమతికి, పోతుగల్ పోతే మనం చెప్తున్నారు పొలాలు వెనక్కి వస్తుంది నీళ్లు కావాలని. ఇట్లా కొండ చెరువు చీకోటి నుంచి మల్లన్న సాగర్ కాలువతోటి ప్రత్యక్షంగా మన ప్రభుత్వం ఉంటే అప్పటికి ఇంకా డిస్ట్రిబ్యూటర్లు అన్ని పనులు జరిగినాయి, మధ్యలో ఆగిపోయినాయి ప్రభుత్వం మోడుతోటి. ఇవాళ అవి కూడా కావాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘాల పాలక మండలి పదవీ కాలం 6 నెలలు తొలగించడానికి హర్షిస్తూ ఇల్లంతకుంట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘం పాలక మండలి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు దీనికోసం సహకారం అందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణలకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న సహకార సంఘం కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం నిర్వహించారు. ఫ్యాక్స్ చైర్మన్ రోడ్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు అందరూ కలిసి సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. 6 నెలల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మాకు మళ్లీ సేవ చేసిన అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, సహకార సంఘం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణలకు పాలక మండలి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి, జంగటి కొమరయ్య, గజ్జల సత్తయ్య, పల్లె సృజన్ రెడ్డి, పారిపల్లి లక్ష్మి, నాయన్ నవీన్ కుమార్, కట్టా లచ్చయ్య, గన్నారు వసంత నాయకులు, దేవేంద్ర రెడ్డి, నర్సీతో పాటు రైతులు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి వల్ల మాకు 6 నెలలు ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘానికి మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవీ కాలాన్ని పొడిగించినందుకు వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా పాలకవర్గం తరఫున మా స్టాఫ్ అందరూ, మండల ప్రజానీకానికి కూడా మాకు 6 నెలల రైతుల సేవ చేయడానికి మరొక అవకాశం మాకు వచ్చినందుకు మండల ప్రజానీకానికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు. జై హింద్. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. జిల్లా నలుమూల నుండి భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. 3 దశాబ్దాల తెలంగాణ పోరాటానికి స్వస్థ పలికించి స్వరాష్ట్రం సాధించిన తెలంగాణ స్వప్నికుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రహారం జోడ ఆంజనేయ స్వామి దేవాలయంలో కేసీఆర్ ఆయుర్వేదాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల తెలంగాణ భవన ఆవరణలో హరితహారం కింద మొక్కలు నాటారు. తదనంతరం పార్టీ కార్యాలయం జన్మదిన కేకులు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. తెలంగాణ కోసం అలుపెరిగిన పోరాటం చేసిన కేసీఆర్ జ్ఞాపకాలను గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే బుద్ధి చెప్తారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మీడియా సెల్ ఇన్ఛార్జి కుంబల మల్లారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకులూరు శంకరయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళ, సెస్ డైరెక్టర్ దారణం లక్ష్మీనారాయణ మరియు బుల్ల రామ్మోహన్, రాఘవరెడ్డి, దిద్దిరాజు, గడ్డం లత, దిడ్డి మాధవి, బత్తుల వనజ, చీరాల స్వాతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత రాష్ట్రం సాధించిన మహానాయకుడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మనందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానీకం అందరికీ, మా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేతకు నిజంగా కూడా తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా
గొప్పగా తెలంగాణ జాతిపితగా బాపుగా పిలుచుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే గడిచిన 10 ఏళ్లలో అలుపెరగని అభివృద్ధి కాంక్షతో నిరంతరం పనిచేయడమే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి స్థానాల్లో నిలబెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. పచ్చని పైరులతో విలసిల్లుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేర్కి నీళ్లు తీసుకొచ్చి, అట్లాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చి, మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ అట్లాగే అప్పర్ మానేర్ వరకు కూడా కాలువల ద్వారా టన్నెల్ ద్వారా ఇలా ప్రాజెక్టును పూర్తి చేసి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి, అట్లాగే జిల్లా నుండి అనుబంధంగా ఉన్న అంతగిరి ప్రాజెక్టు కావచ్చు, అట్లాగే ఇతర అన్ని ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి జిల్లా రైతాంగానికి గొప్ప వ్యవసాయానికి సంబంధించి సహాయం చేసిన నేత కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా ఈ జిల్లాను కేటీ రామారావు గారు ఆకుపచ్చ సిరిసిల్ల జిల్లాగా తీర్చిదిద్దారు. నేతన్నలకు సంబంధించి ఒకప్పుడు తినడానికే తిండి లేని పరిస్థితి నుంచి ప్రతి నేతన్న కుటుంబం కూడా గొప్పగా బతికే విధంగా మరి ఆర్థిక అభివృద్ధిలో చేయూతనిచ్చి బతుకమ్మ ద్వారా వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్ది, ముఖ్యంగా విద్యారంగంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను, అగ్రికల్చర్ కళాశాలను, అట్లాగే మెడికల్ కళాశాలను, అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగ అవకాశాలు యువత కోసం కల్పించిన దార్శనికుడు కేసీఆర్ గారు. వారి జన్మదినం మనందరికీ సుదినం. ఈరోజు పండగ రోజు. వారు కలకాలం ఆ దేవుని ఆశీస్సులతోని ఆనందంగా ఆరోగ్యంగా నిండి నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి జిల్లా ప్రజల పక్షాన, భారత రాష్ట్ర సమితి పక్షాన ఆ దేవుణ్ణి కోరుకుంటూ, వారు మరొకసారి ప్రజల ఆశీస్సులతోటి ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కావాలి, మా బాపు పాలనే మంచిగా ఉంది, మా బాపు త్వరగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ బాపే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని ఏలేది బాపే అని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అందరి ఆకాంక్షల మేరకు బాపు ఆనందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, తెలంగాణ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు మన మొక్కల్లాటల కార్యక్రమం హాస్పిటల్లో పండ్లు పంపిణీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రంలో మరి అన్నీ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మరి ముందు స్థానంలో మరి బలహీన వర్గాలకు కూడా సరిసమాన న్యాయం చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమానికి చేసిన గౌరవ పార్టీ నాయకులు, మహిళా పార్టీ నాయకులు అందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సివిల్ హాస్పిటల్లో పంపిణీ కూడా చేయడం జరిగింది. తెలంగాణ జాతిపిత పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి జన్మదిన సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ పక్షాన. ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు ప్రజల బాగోగులు 10 సంవత్సరాలు చిన్న పెద్ద అన్ని వర్గాలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఈ రోజున దాదాపు సంవత్సరం మీద 2-3 నెలలు అవుతుంది.
అయ్యా కేసీఆర్ గారు మీరున్నప్పుడే రాజ్యం బ్రహ్మాండంగా ఉండే ఇలా రోడ్డు మీదకి ఇచ్చిన జనం వస్తున్నారు. అయ్యా ఇప్పటికైనా కేసీఆర్ గారు ప్రజలను అంత గొప్పగా చూస్తున్నారంటే ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజున కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఇలా అదే కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి జన్మదినం అంటే కేసీఆర్ తెలంగాణకు ఒక బాపు అని చెప్పి ముద్ర పడ్డ గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ఆయన నుండు నూరేళ్ళు ఉండాలని చెప్పి అగ్రహార దేవస్థానంలో దాదాపు పెద్ద ఎత్తున ఇలా పూజలు చేసుకోవడం జరిగింది. అందులో కార్యక్రమంలో తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరియు చెట్ల నాటడం చూత ఈరోజు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా సివిల్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ, బెడ్ పంపిణీ సుత చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకు మరియు పార్టీ పెద్దలకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద కేసీఆర్ గారు. గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వర ప్రాజెక్టు 9వ ప్యాకేజీని నిర్లక్ష్యం చేస్తని ఆ ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకుని మలకాపేట నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 9వ ప్యాకేజీ మలకపేట రిజర్వాయర్ నుండి సింగం సముద్రం వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయగా ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9వ ప్యాకేజీ పట్టించుకోకుండా 10-11 ప్యాకేజ్ ద్వారా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని అన్నారు. పైన ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే స్థానిక శాసనసభ్యులు యువరాజ్ కేటీఆర్ అన్నాడు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక్కడి ప్రాంత రైతుల ఇబ్బందులను గమనించి వారి కోరిక మేరకు మలకపేట ప్రాజెక్టు నుంచి చరిత్రలోనే మొదటిసారి గేట్లు తీసి నీటిని విడుదల తీయడం జరిగిందన్నారు. ఇంచుమించు మలకాపేట రిజర్వాయర్ నుండి 12 కిలోమీటర్ల మేర నీరు వెళ్లడం జరిగిందని, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందంతో చెప్తుంటే బీఆర్ఎస్ నాయకులు మానిల్లు అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో కేసీఆర్ 71వ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చెప్పిన హామీలను నెరవేయడం లేదని, రానున్న రోజుల్లో ప్రజల గుణపాఠం చెప్తారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకట యాదవ్, నాయకులు లింగం యాదవ్, కమలాకర్ రెడ్డి, వెంకటస్వామి గౌడ్, కూరా సురేష్, యగదండి స్వామి, జి రాజు, బండ రమేష్, మాజీ ఎంపీటీసీ రాజు, ఆనందం, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. మీద వారికి పూజలు అర్చనలు చేసి రైతులకు మేము రుణమాఫీ అంటాడు అది బూటకము. ఇవాళ మహిళలకు మొత్తం 2500 ఇస్తా, ఇంట్లో కూర్చున్న ఆడబిడ్డలకు ఇస్తా అని చెప్పంటావు అది బూటకము. తులం బంగారం ఇస్తా అంటావు. ఇవాళ ఈ నిమిషానికి పాపం ఆడబిడ్డలు పేదవారికి 1,16,000 రూపాయలు సంవత్సరం అవుతుంది. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన చెక్కులే తప్ప ఈ నిమిషానికి ఒక చెక్కు కూడా ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పను అది అబద్ధాలు. ఇలా స్కాలర్షిప్ల విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ ఏదైనా అబద్ధాలే ఆడుతుంది తప్ప నువ్వు ఒకటి మాట్లాడితే ఈ బట్టి విక్రమ ఒకటి మాట్లాడుతాను. మీ దానిలో మీకే సయోధ్య లేదు. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలారా, ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మేము కేసీఆర్ బర్త్డేని మాట్లాడద్దు, అయినా కానీ కేసీఆర్ గారి లోటు లేనిది కనబడుతుంది కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండి మాట్లాడతాం. ఎక్కడ మాట్లాడినా కానీ కేసీఆర్ గారి పాలనే కావాలి, కేసీఆర్ గారు ఉంటేనే మాకు బాగా జరుగుతుందని చెప్పని ప్రజలందరూ మొత్తం ఆలోచన చేసి ఎక్కడ పోయినా కానీ ప్రజలు తండోపోతుంటారుగా కేసీఆర్ గారు ఈ మధ్యలోనే మనకు ఉంటుంది పెద్ద బహిరంగ సభ ఉంటుంది. అప్పుడు మేము ప్రజల నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి ఉంది. ఎందుకు ఉంది అని చెప్పంటే మేము గమనిస్తూ ఉన్నారు, మా కేసీఆర్ గారు కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజల వారికి పరిపాలించాలని చెప్పని ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మమ్మల్ని అందరినీ ఆలోచన మీరు అందరూ సైలెన్స్గా ఉండాలని చెప్పండి. మేము ఎలాంటి వాళ్ళు ఎన్ని ఒత్తిడి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా మేము వాళ్ళకు భయపడకుండా ప్రజల పక్షాన ఉండి కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము అందరం కలిసి ఇక్కడ పనిచేయాలని చెప్పని ఆలోచనతో సైలెన్స్గా ఉండి మా పని మేము చేసుకుంటా పోతున్నాం. ఖబర్దార్ మీరు కాంగ్రెస్ నాయకులారా, బుట్టా చోరగాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడండి. మీరు దేని కూడా వనికిరారు. మీకు దమ్ముంటే ఈ స్థానిక ఎన్నికలలో గెలవండి. 3 నెలలకు ఒకసారి అంటావు, 6 నెలలకు ఒకసారి అంటావు. ఏడాది అర్థమైతుంది ఇవాళ గ్రామ పరిపాలన ఎట్లా ఉన్నాయి. ఎక్కడ వేసినా అక్కడే గొంగలు, ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. పరిపాలన ఒక్కసారి చూడండి. ప్రజా పరిపాలన అని చెప్పి అంటావు. గ్రామ పంచాయతీల
అక్కడ ఉన్న సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు ఉంటే ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుంది. మీరు ఇవాళ నిర్లక్ష్యం చేసి ప్రజలకు ఎంత అన్యాయం చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పని ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాము. మీకు రేవంత్ రెడ్డి గారికి మీకు నాయకత్వం అని చెప్పని మీరు చెప్తా ఉన్నారు. ఏం చేసిన మీరు రేవంత్ రెడ్డి గారు అని చెప్పని మీ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ. నాయకుడు, జాతిపిత, తెలంగాణ జాతిపిత 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు పరిపాలన చేసి, పరిపాలన అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలలో మన తెలంగాణ నంబర్ 1 అని అభివృద్ధి చేసినటువంటి ప్రియతమ నాయకుడు మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారి 71వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంలో మన మండల నాయకులు, మండల గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా దేవాలయాల్లో వారి యొక్క పేరు మీద పూజలు అర్చనలు చేసి అందరూ మొక్కలు నాటి వారైతే ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంటే అన్ని గ్రామాన మొక్కలు నాటి పేదలకు ఏదైనా తోచిన సహాయం చేయాలని చెప్పి మా టీఆర్ఎస్ పక్షాన వాళ్ళు పిలుపులు ఇవ్వడం, అన్ని గ్రామాల్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలు వారి యొక్క ప్రగల్భాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈరోజు మీరు మల్లన్న సాగర్ నుంచి అప్పర్ మానేరుకు నీళ్ళు వచ్చినటువంటి ఎట్లా వచ్చినాయి అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి వారు అసలు మేము గోదావరి నీళ్ళే చేయలేదన్నాడు. కానీ కేసీఆర్ గారు నింపిన నీళ్ళే, గోదావరి మేడిగడ్డ ప్రాజెక్టు నీళ్ళే ఈనాడు మీరు మల్లన్న సాగర్ ద్వారా మొత్తం గుడేలు వాగు ద్వారా తీసుకొచ్చి అప్పర్ మానేరులో ఇలా నీళ్ళు నింపిన పరిస్థితి ఉన్నది. కానీ మీరు ప్రగల్భాలు చెప్పడం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రుణమాఫీని కూడా సకాలంలో ఇప్పటివరకు రైతులకు అందజేయనటువంటి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు 37% పబ్లిక్ ఇప్పటి వరకు మీకు లిస్టుతో సహా అందజేయమంటే మా మండల పక్షాన ప్రతి బ్యాంకులో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదనేది వాళ్ళు వాల్యుయేబుల్ ఉండి అంటే రుణానికి వాళ్ళు అర్హులై ఉండి కూడా ఇప్పటి వరకు రుణాలు కాలేదు. మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. పెన్షన్లు అవి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే మీరు ఏదైతే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారో ఆ ఫ్రీ ఇస్తాన్న యూనిట్లకు సాఫ్ట్వేర్ బంద్ పెట్టి మండలాలలో ఎవరికి కూడా సాఫ్ట్వేర్ చేయట్లేదు. అంటే ఒక 50% మందికి మాత్రమే ఇచ్చి మిగతా 50% మంది రేషన్ కార్డు జనవరి 1 అన్నారు, మార్చి అన్నారు, 3 అన్నారు, మళ్ళీ ఇప్పటివరకు కూడా అందించలేదు. కాబట్టి మా మండల పక్షాన మా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు మంచిగా జీవించాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా పార్టీ తరఫున అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యాలతో ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. కేసీఆర్ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకులు మా ప్రియతమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఉదయమే తంగళ్లపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పూజలు చేసి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు సాధించి మరి తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు తీర్చాలని కోరుకున్నాం. అలాగే తర్వాత వారి పేరు మీదుగా కదంబ వృక్షాలు నాటి మరి ఇప్పుడు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్. మరి ఆయన ఈ తెలంగాణ ప్రజల బాగోగులను చూసడానికి మరి ఇంటింటికి నీరు కావాలని తాగునీరైనా సాగునీరైనా ప్రజల బాగోగులు చూసినటువంటి వ్యక్తి. అటువంటి కేసీఆర్ గారు రానున్న కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని, ఇంకా ఈ ఉన్నత పదవులు కూడా చేపట్టాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ఈరోజు
తంగలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో మన కేసీఆర్ గారి జన్మదినాన్ని చాలా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ జాతిపిత, మన తెలంగాణ సాధించిన మన నేత, ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి వారు దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ మరి ఎప్పటి నుండో 40 సంవత్సరాల క్రితమే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు అన్నీ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కావాలి, అదొకటి సాధించాలని మరి పట్టుబట్టి మన తెలంగాణ సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి, సుఖ సంతోషాలతో ఉండి మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రిగా మనందరం చూడాలని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SS న్యూస్ లో కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.